హాయ్ అండి అందరికీ. ఏంటి వీళ్ళు లగేజ్ ప్యాక్ చేసుకున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? బడ్జెట్లో శ్రీశైలం వెళ్ళడం ఎలా, అది కూడా కార్లో. ఒకరిద్దరు అంటే బస్సులో వెళ్ళినా సరిపోతుంది, కానీ 7 మెంబర్స్ అంటే కారే బెటర్ అనిపించింది. ఎందుకంటే శ్రీశైలంకి ట్రైన్ సౌకర్యం లేదు కాబట్టి. బస్సు ఛార్జ్ ఈక్వల్ టు కార్ ఫర్ 7 మెంబర్స్. మాకు ఖర్చు మొత్తం ఎంత వచ్చిందో మీకు లాస్ట్లో చెప్తాను, వీడియో చివరి వరకు చూడండి. శ్రీశైలం వెళ్ళి వద్దామని మేము ఒక కార్ని రెంట్కి అయితే తీసుకున్నాం. కార్ వచ్చేసి ఎర్టిగా. సో కార్ని మేము 36 అవర్స్ కోసం తీసుకున్నాం. కార్ రెంట్ అయితే 4000. పెట్రోల్కి అప్ అండ్ డౌన్ కలిపి 3300 సరిపోతుందని లెక్కేసుకుని పోయించేసాం. కార్ మనకు యావరేజ్గా 13 కిలోమీటర్స్ మైలేజ్ అయితే ఇస్తుంది. మా ఇంటి నుండి శ్రీశైలంకి 230 కిలోమీటర్స్ ఉంది. ఇంకా పొద్దున్నే బయలుదేరకుండా 12కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇంకా జర్నీలో బోర్ కొట్టకుండా నేను వేసే జోక్స్ని ఎంజాయ్ చేస్తూ మా చెల్లె అమ్మ నవ్వుతూనే ఉన్నారు. మనతో జర్నీ అంటే మామూలుగా ఉండదు మరి. ఇంకా మా ప్రయాణం అలా సాగుతుండగా సిటీ దాటడమే మాకు గగనం అయిపోయింది. ఎందుకంటే ఆ టైంలో కూడా ఫుల్ ట్రాఫిక్ అండి. ప్రపంచ పటంలో లేదుగా నిన్నలేమైనా దొరకకొస్తే తీపి అనిపించని ఉన్న కొన్నాళ్ళు గుండెలింట సవాలు పండించని నువ్వెవరు నేనెవరు ఈ క్షణాన కలిసి నడుకో సావాసం సంతోషం ఇవి అందించి అందరిలో తప్పునిచ్చుకో. అలా పాటలు వినుకుంటూ ఎంజాయ్ చేస్తూ సగం దూరం అయితే ప్రయాణం చేశాం. ఇంకా ఈ ట్రిప్లో బాగా ఎంజాయ్ చేసింది అయితే మా అల్లుడే. ఇక చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడో మా బంగారం స్టీరింగ్ దింపుకుంటూ. రాజు గారి ఏనుగు మీద రై రై రప్పర్ రై 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 రప్పర్ రై అని ఊరేగిస్తానే ఇలా రాణి గారి పానుపు మీద ఇంకా మొత్తానికైతే సగం దూరం అయితే వెళ్ళగానే ఆకలిగా అనిపించి ఒక మంచి ప్లేస్ కోసం అయితే వెతికినాం. ఒక చోట మామిడి తోట దగ్గర ప్లేస్ అయితే దొరికింది. ఇంకా నేచర్ని అలా ఎంజాయ్ చేస్తూ అందరం కడుపు నిండా తినేసాం. ఇంతకీ మేమేం తీసుకొచ్చామో తెలుసా? బగారా రైస్ విత్ పన్నీర్ కర్రీ అండ్ పప్పు విత్ పూరి. అందరం తినేసి అలా కాసేపు మా అల్లుడి ఆటలు చూసి మేము కూడా ఎంజాయ్ చేసి నేచర్లో కొన్ని ఫొటోస్ దిగి ఇక లేట్ అయిపోతుందని బయలుదేరాం. ఇంకా మాకు వెళ్ళాల్సిన దూరం 130 కిలోమీటర్స్ అరౌండ్గా ఉంది. అప్పటికి టైం 2:30 అవుతుంది. ఇప్పుడు అడవికి దగ్గరలో ఉన్నాం కాబట్టి డ్రైవింగ్ అయితే మా డాడీ చేస్తున్నాడు. ఎందుకంటే డ్రైవింగ్లో మోస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి, అందులోనూ ఘాట్ రోడ్ కావడం వల్ల. ఇక్కడ మనకు కనిపిస్తుంది డిండి రిజర్వాయర్. అది చూడగానే అక్కడే కాసేపు ఆగిపోయి ఆ వాటర్ ఫాల్ని అయితే ఎంజాయ్ చేశాం. చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. అటు ఇటు వెళ్ళే వాళ్ళు కూడా అలాగే చాలామంది వెహికల్స్ ఆపి ఆ వ్యూని చూసి ఫొటోస్ దిగుతున్నారు. మేము కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. ఇలా కార్లో వెళ్ళడం వల్ల ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఎక్కడంటే అక్కడ ఆపి మనం నేచర్ని ఆస్వాదించవచ్చు. చూడండి ఎంత బాగా ఉందో, మీకు కూడా నచ్చింది కదా. ఇప్పుడు మనకు కనిపిస్తున్న కొండ చూసారు కదా, ఇక్కడ నుండి మనకు ఘాట్ స్టార్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్లో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ బోర్డు ఉంది చూడండి. ఇక్కడ మనకు ఘాట్ స్టార్ట్ అయింది. చాలామంది బైక్ పైన కూడా వెళ్తున్నారు. వాళ్ళని చూస్తే నేను కూడా బైక్ మీద అలా ఒక్కసారైనా రావాలి అనిపించింది. కానీ అడవి కాబట్టి ఎంతైనా డేంజరే. మనం ఘాట్ రోడ్ ఎక్కి కొంత ముందుకు వెళ్ళిన తర్వాత ఒక చెక్ పోస్ట్ అయితే ఉంటుందండి. ఈ చెక్ పోస్ట్ దగ్గర ఒక బోర్డు అయితే పెట్టారు చూడండి. ఇక్కడ టైమింగ్స్ అయితే రాశారు. అడవిలోకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ టైమింగ్స్ అయితే పెట్టారు. నైట్ 9 నుండి మార్నింగ్ 6 వరకు అయితే నో ఎంట్రీ అంట. సో శ్రీశైలం వెళ్ళే వాళ్ళు రాత్రిపూట 9 లోపు చెక్ పోస్ట్ దాటేయాలి. పొద్దున 6 తర్వాతే ఎంట్రీ ఇస్తారంట.
మేము శ్రీశైలం ప్లాన్ చేసినప్పటి నుండి అడవిలో జంతువులని దగ్గర నుండి చూడొచ్చు అని చాలా ఎక్సైట్ అయ్యాం. మాకు ట్రావెలింగ్ అయితే అడవి జర్నీ మొత్తం 90 కిలోమీటర్స్ అయితే చాలా యానిమల్స్ కనిపిస్తాయని అందరం చాలా కుతూహలంతో ఎదురు చూసాం. కానీ ఒక అడవి పంది తప్ప ఏమీ కనిపించలేవు, అది కూడా మేము ఇంటికి వచ్చేటప్పుడు. ఇంకా చేసేదేం లేదని చాలా నిరాశకి గురయ్యాం. అప్పుడే మా ఫ్యామిలీ అంతా బాగా ఫీల్ అయ్యారు. నేను చెప్పాను ఇక్కడ ఒక పులి ఉంది అని. అవునా ఎక్కడ అని అందరూ ఒకేసారి ఎక్సైట్మెంట్తో అడిగారు. నేను చెప్పాను ఆ పులి నేనే అని. ఇంకా మా నవ్వులకి హద్దే లేకుండా పోయింది. మొత్తానికి మేము శ్రీశైలం చేరుకున్నాం. ఎంట్రన్స్లో మీరు చూస్తున్నారు సాక్షి గణపతి దేవాలయం. చేరుకోగానే ఇక్కడ పద్మశాలి సత్రంకి వెళ్ళి రూమ్ కోసం ట్రై చేశాం. కానీ మా బ్యాడ్ లక్ రూమ్స్ అయితే లేవు, ఫుల్ అయ్యాయి అన్నారు. ఇంకేముంది, ప్రైవేట్ రూమ్స్ ఏమైనా దొరుకుతాయేమో అని బయటకు వచ్చాం. ఈ సత్రానికి పక్కనే ఉన్న గల్లీలో అయితే దొరికింది, అది కూడా బ్రోకర్ త్రూలో 500 కమిషన్ తీసుకుని ఇప్పించాడు. ఎందుకంటే అది కార్తీక మాసం, అందులోనూ వీకెండ్ కాబట్టి. ఇక ఏదో ఒకటి లే అని దొరికిన రూమ్లోనే అందరం అడ్జస్ట్ అయిపోయాం. మా రూమ్ రెంట్ 1000 రూపాయలు. శ్రీశైలం విశిష్టత గురించి చెప్పాలంటే 12 జ్యోతిర్లింగాలలో ఒకరైన శ్రీ మల్లికార్జున స్వామివారు, 18 మహాశక్తులలో ఒకరైన శ్రీ భ్రమరాంబాదేవి వారు స్వయం వ్యక్తంగా వెలిసిన శ్రీశైలం మహాక్షేత్రం ఇలలో వెలిసిన కైలాసంగా ప్రసిద్ధి చెందింది. మరెక్కడా లేని విధంగా జ్యోతిర్లింగం మరియు మహాశక్తి పీఠం ఒకే ఆలయ ప్రాంగణంలో వెలిసి ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. ఇది కార్తీక మాసం కాబట్టి కార్తీక దీపాలు చాలా చోట్ల అమ్ముతున్నారు. ఇక్కడ ఉన్న ఈ పెద్ద వత్తుల దీపం 1,000,000 దీపాల వత్తి అంట. మేము రేట్ అడిగితే 1200 చెప్పారు. అందులోనే 1,00,000 దీపాల వత్తి 250 రూపీస్ అన్నారు. కార్తీక మాసం సందర్భంగా కార్తీక మహోత్సవాలు భారీ ఎత్తున జరిగాయి. కానీ మేము వచ్చిన రోజుకి అయిపోయాయి. ఆ కైలాసం సెటప్ అంతా ఇంకా తీసేస్తున్నారు. మేము వచ్చేసరికి ఇక రాత్రి అయ్యిందని దర్శనానికి అయితే పోలేదు. ఇక్కడ చూడండి, చాలామంది కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. ఎంత క్రౌడ్ ఉందో, నాకైతే చూస్తుంటే మంచి వైబ్ అయితే వచ్చింది. దేవుడి సన్నిధిలో అలా గడపాలంటే కూడా అదృష్టం ఉండాలేమో. ఇక్కడ పంతులు కూడా దీపారాధన సమయంలో మన గోత్ర నామాలతో పూజలు చేస్తున్నారు దగ్గరుండి. శ్రీశైలంలో మనకు శివయ్య దర్శనం పొద్దున 4 గంటల నుండి మొదలయ్యి రాత్రి 8 గంటల వరకు ఎంట్రీ అయితే ఉంటుంది. ప్రతి భక్తునికి ఎంత లేదన్నా 1 గంట నుండి 2 గంటల సమయం అయితే పడుతుంది. శ్రీశైలంలో శీఘ్ర దర్శనానికి 100 రూపాయలు, అతి శీఘ్ర దర్శనానికి 300 రూపాయలు, స్పర్శ దర్శనానికి 500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇదేనండి మనం దర్శనానికి స్టార్ట్ అయ్యే క్యూ లైన్. ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. మేము ఇక్కడ వీడియో తీసే సమయం రాత్రి 9 కాబట్టి ఎంట్రీ ఉండదు. గేట్స్ అయితే క్లోజ్ చేశారు. ఇక్కడ పక్కనే మారేడు చెట్టు ఒకటి ఉంది. ఈ చెట్టు కింద కూడా దీపారాధనలు చేశారు. చలి చాలా ఉండడం వల్ల అక్కడ ఆవు ఆ దీపం వేడికి నిలిచింది. మేము కూడా 108 దీపాలు వెలిగించాలని ముందే అనుకోని అయితే వచ్చాము. ఇక్కడ మనకు గుడి ముందే అంటే దర్శనానికి స్టార్ట్ అయ్యే క్యూ లైన్ ముందే మొబైల్ లైన్ లగేజ్ పెట్టుకోవడానికి స్టోర్ అయితే ఉంటుంది. మొబైల్కి 10 రూపాయలు, హ్యాండ్ బ్యాగ్కి 10 రూపాయలు, కాస్త పెద్ద బ్యాగ్కి అయితే 20 రూపాయలు చొప్పున ఛార్జ్ చేస్తారు. ఇక్కడ గుడి ముందు ఈమె పెరుగన్నం అమ్ముతుంటే మేము కూడా ఒక ప్లేట్ తీసుకున్నాం. ఒక ప్లేట్ 40 రూపీస్. టేస్ట్ అయితే సూపర్ ఉండే. ఇదేనండి మనం పాతాళ గంగకి కళ్యాణ కట్టకి వెళ్ళే దారి. ఇక్కడ 2 పెద్ద డార్మిటరీ హాల్స్ కూడా ఉంటాయి. ముందు మనకు పోతుంటే కళ్యాణ కట్ట వస్తుంది. దానికి పక్కనే ఈ డార్మిటరీ హాల్ ఉంటుంది. మనకు సత్రాలలో రూమ్స్ దొరకనప్పుడు ఈ హాల్స్లో స్టే చేస్తూ ఉంటారు. అందులోనూ ఇక్కడ తక్కువ రేట్. వీళ్ళ దగ్గర పడుకోవడానికి బెడ్, చాపలు ఉంటాయి. వీటికి 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అలాగే అడ్వాన్స్ కూడా 50 రూపాయలు తీసుకుంటారు. మంచం అయితే 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. 100 రూపాయలు అడ్వాన్స్ పెట్టుకుంటారు. మనం నైట్ అంతా ఇక్కడే స్టే చేయొచ్చు. బయట ట్యాప్స్ అండ్ బాత్రూమ్స్ కూడా ఉంటాయి. మనం వెళ్ళిపోయేటప్పుడు తిరిగి మన అడ్వాన్స్ మనకి ఇచ్చేస్తారు. సింగిల్గా ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళకి ఎలాగో ఇక్కడ సత్రాల్లో రూమ్స్ ఇవ్వరు కాబట్టి వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. కానీ విలువైన వస్తువులు మన దగ్గర ఉన్నప్పుడు అక్కడ పడుకునే వాళ్ళు కాస్త జాగ్రత్తగానే ఉండాలి.
అలాగే మనం కిందికి వస్తుంటే పాతాళగంగ ఉంటుంది. ఇక్కడే నుండి మనం మెట్లు దిగి కిందికైతే వెళ్ళాలి. పాతాళగంగలోనే స్నానాలు ఆచరించుకొని భక్తులైతే దర్శనానికి వెళ్తారు. ఇక మేము పొద్దున్నే 4 గంటలకు లేచి ఫాస్ట్గా రెడీ అయిపోయి టీ తాగి క్యూ లైన్లో నిల్చున్నాం. మేము వెళ్ళినప్పుడు వీకెండ్ అవ్వడం వల్ల రష్ చాలా ఉండే. మాకు దర్శనానికి 3 గంటలు పట్టింది. బయటకు రాగానే ఈ మారేడు చెట్టు కిందే మేము అనుకున్న 108 దీపాలు వెలిగించాం. కానీ గాలి మాత్రం విపరీతంగా రావడం వల్ల దీపాలు ఆరిపోతున్నాయి. అయినా సరే పట్టువీడని విక్రమార్కుడిలాగా ఒకటి కూడా వదలకుండా అన్నీ వెలిగించాం. ఆ 108 దీపాలని ముందుగా లింగ రూపంలో ముగ్గు వేసి దానిపైన ఇలా దీపాలని అమర్చి వెలిగించాం. ఇక్కడ ఆవులేమో భక్తులు ఇచ్చే అరటిపళ్ళ కోసం వస్తూనే ఉన్నాయి. మేము దీపారాధన చేసుకుని కొన్ని ఫొటోస్ దిగి ఇక రూమ్కి బయలుదేరాం. ఇక్కడ మనకు సత్రంలోనే ఫుడ్ అయితే పెట్టారు. సత్రంలో రూమ్ తీసుకుంటే ఫుడ్ ఫ్రీగా పెడతారు. ఫుడ్ పెట్టే టైంలో సత్రం వాళ్ళే మనకు టోకెన్స్ ఇస్తారు. ఆ టోకెన్స్ చూపిస్తేనే ఫుడ్ పెడతారు. తిన్న తర్వాత ఇక మేము రూమ్ వెకేట్ చేసి రిటర్న్లో సాక్షి గణపతి దర్శనం చేసుకుని రిటర్న్ అయ్యాం. మీరైతే శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పకుండా శిఖరం, పాలధార పంచదార, ఇష్టకామేశ్వరి దేవి టెంపుల్, హటకేశ్వరం, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెంపుల్ని తప్పకుండా విజిట్ చేయండి. వచ్చే దారిలో ఇక్కడ ఎండు చేపలు ఫేమస్ అంటే చూద్దామని ఒక లుక్ వేసి వెళ్ళిపోయాం. మేము మొత్తం 7 వెళ్ళాం. మాకు కార్ రెంట్కి 4000, పెట్రోల్కి 3300, రూమ్ రెంట్ 1000 రూపాయలు. రిటర్న్లో మళ్ళీ కార్లో 400 పెట్రోల్ అయితే పోయించాం. మొత్తం 8700లో అయిపోయింది. ఫుడ్ అయితే వెళ్ళిన రోజు ఇంటి నుండే తీసుకెళ్ళాం. నెక్స్ట్ డే సత్రంలో తిన్నాం. 5-6 మెంబర్స్ ఉన్నప్పుడు కార్లో వెళితే మనకి ఇలా బడ్జెట్లో అయిపోతుంది. బస్ ఛార్జెస్ కన్నా తక్కువే, ఇంకా ఫెసిలిటీస్ కూడా ఎక్కువ. లోకల్ ట్రాన్స్పోర్ట్ కూడా తప్పుతుంది. టైంకి రీచ్ అయిపోవచ్చు. కాసేపు డ్యామ్ని ఇలా దగ్గర నుండి చూసి ఇంటికి వెళ్ళిపోయాం. ఓం నమః శివాయ, హరహర మహదేవ శంభూ శంకర. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.